హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాకిర్ హుసేన్. కిష్కింధపురి మూవీ అయితే వచ్చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అనే చెప్పాలి ఇది. సో ఒకసారి మూవీ ఎలా ఉంది చర్చించుకుందాం, మూవీ రివ్యూ చూసేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. ఎస్ సార్, ఎలా ఉంది సార్ మూవీ? టైటిల్ చూస్తే కిష్కింధపురి అని ఉంది, అంటే కామెడీగా ఉంటుందేమో, బట్ హర్రర్ అని అన్నారు. సో కామెడీ హర్రర్ అనేది భలే ఎంజాయ్ చేస్తాం. అంటే కొన్ని సన్నివేశాల్లో మనం హర్రర్ భయపడుతున్నా తర్వాత భలే నవ్వు అనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా ఉద్దేశంతోనే దర్శకుడు పేరు పెట్టడం జరిగింది. కాకపోతే హర్రర్ బాగా చూపించారు, కానీ ఎందుకో కామెడీ కాస్త మిస్ అయింది అనిపించింది. అంటే హర్రర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. అండ్ మోర్ ఓవర్ అనుపమా పరమేశ్వరన్ ఈ మధ్యకాలంలో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు ఆవిడ. 18 పేజెస్ అనే సినిమా చాలా డీసెంట్గా ఉంటుంది. తర్వాత టిల్లు స్క్వేర్లో కొంచెం రొమాంటిక్గా డిఫరెంట్గా యాక్ట్ చేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో కేరళలో ఒక సూపర్ హిట్ అయిన సినిమా ఏంటది, జానకి వర్సెస్ కేరళ స్టేట్ అని ఒకటి వచ్చింది. సో అందులో కూడా ఒక అన్నోన్ పర్సన్తో పాడు చేయబడ్డ ఒక అమ్మాయిగా కేసు ఎదుర్కోవడం, ఎట్లాంటి సురేష్ గోపి గారు, ఎంపీ సురేష్ గోపి గారు మంచి లాయర్ పాత్ర పోషించారు. సో అలాగే డిఫరెంట్ చేస్తున్న ఈమె ఇందులో కూడా బాగా భయపెట్టించిందనే చెప్పాలి ఆవిడ. అయితే వీటన్నింటినీ లీడ్ చేస్తూ ఉన్న పాత్ర డీసెంట్గా చెప్పి నాకైతే హీరో పాత్ర బాగా డీసెంట్గా అనిపించింది. దట్ ఈస్ నథింగ్ బట్ బెల్లంకొండ శ్రీనివాస్. అంటే ఇంతవరకు ఆయన చేసిన పాత్రలు కొంచెం అదేంటది బోయపాటి సినిమా ఏదో చేశారు, ఫుల్ మొత్తం వైలెన్స్ ఉంటుంది. తర్వాత అల్లుడు సీన్ అది నుంచి కూడా డిఫరెంట్గా కామెడీ స్టెప్స్ వేయడము, హడావుడిగా ఉండే పర్సన్ ఇందులో ఎందుకో చాలా డీసెంట్గా ఒక పోలీసు పాత్ర కూడా చేశారు. కాజల్తో ఉంటుంది ఒక సినిమా కవచం, అది కూడా బాగానే చేయగలిగారు, కానీ ఎందుకో ఆడలేదు. తర్వాత ఈ సీరియల్ కిల్లర్ ఒకటి ఉంటుంది ఒక సినిమా ఏదో, అది చాలా బాగుంటుంది, హిట్ అయింది కూడా. అలాగా ఇందులో మాత్రం ఎందుకో, అంటే స్టోరీ ఏం లేదు, అంటే మనం చెప్పొచ్చు చెప్పకూడదు. ఈ ఒక టీం ఉంటుంది, ఆ టీము దెయ్యాలు ఉన్నాయా లేదా అని ఒక ఇన్వెస్టిగేషన్కి స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ అయినప్పుడు ఒక పర్టికులర్ స్టేషన్కి వెళ్తారు. మరి అంటే కంప్లీట్గా చెప్పేస్తే బాగోదు. ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఎదురయ్యే అనుభవాలు, అక్కడ వాళ్ళకి కొంతమంది ఆవహించడం, వాళ్ళు ఇప్పుడు నమ్ముతారా లేదా, వీటి మొత్తం వ్యవహారాన్ని వాళ్ళని డీసెంట్గా హ్యాండిల్ చేసి వాళ్ళని కాపాడి ఒక ఒడ్డుకు చేర్చే పాత్ర బెల్లంకొండ శ్రీనివాస్ గారు. చాలా బాగా అనిపించింది. అంటే ఆయన నిన్న మొన్న ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు స్టేట్మెంట్ చూస్తే, ఈ సినిమా తర్వాత నాకు యాక్షన్ మీద నటన మీద కసి పెరిగింది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే భైరవం సినిమా మొన్న డిజాస్టర్ అయింది. ముగ్గురు, మంచు మనోజు, ఈయన, తర్వాత నారా రోహిత్ ముగ్గురు కలిసి చేసినా కూడా ఎందుకో మెప్పించలేకపోయారు. వీళ్ళ పాత్రల వరకు ఓకే, కానీ వాళ్ళ కాంబినేషన్ ఉండే హీరోయిన్ల పాత్రలు అవి సినిమా కూడా రొటీన్గా ఉండడం ఇదైంది. అఫ్కోర్స్ కిష్కింధపురి కూడా చాలా అంశాలు అలాగే ఉన్నాయి, కొన్ని లాజిక్ లేకుండా ఉన్నాయి. సినిమాకి ఎప్పుడైనా సరే హర్రర్ సినిమాకి ప్రధాన ఆకర్షణ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఏ హర్రర్ సినిమా అయినా మ్యూట్లో పెట్టి చూడండి, లేదా సౌండ్ బాగా తగ్గించేసి చూడండి, మీకు భయం అనిపించదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని మీకు సగం భయం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రామ్ గోపాల్ వర్మ గారిది రాత్రి సినిమా మీరు చూసారు లేదు, ఏం ఉండదు సినిమాలో, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోరే ఒక కిటికీలోంచి ఇలాగా చూపిస్తాడు, అంటే అక్కడ నుంచి ఎవరో చూస్తున్నారని మనం అనుకోవాలి. తర్వాత స్టోర్ రూమ్ డోర్ ఉంటుంది, ఆ డోర్ తీసి మళ్ళీ వేస్తే వెళ్ళిగా పడడం, అదొక డిఫరెంట్ సౌండ్. నైట్ పడుకునేటప్పుడు కూడా అవే గుర్తొచ్చేసేలాగా, ఏ పెద్దగా బావు అని విత మేకప్లు అదే ఉండదు. అలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది హర్రర్ మూవీస్కి ఆయువు పట్టు. సో దీనికి ఎవరు చైతన్య భరద్వాజ్ ఎవరు కంపోజ్, అదే మన RX-100, నాకు RX-100 సాంగ్స్ బాగా ఇష్టం కాబట్టి ఆ చైతన్య భరద్వాజ్ అనగా నాకు అదే గుర్తొస్తుంది. తర్వాత మన కిరణాపూర్వం సినిమాలు కూడా 2-3 సినిమాలకు ఆయన కంపోజ్ చేశాడు. SR కళ్యాణ మండపం ఒకటి బాగుంటాయి సాంగ్స్. సో అట్లా ఆయనకి ఇది ఇచ్చారు. ఆయన నిజంగా బాగా కసిగా తీసుకొని ప్లే చేశాడు, కంపోజ్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే. అంటే ఓవరాల్గా సినిమా అందరూ బాగా చేశారు. అనుపమా పరమేశ్వరన్ మొదటి నుంచి కూడా ఆమెకి ఇచ్చిన చిన్న నిడివి పాత్ర అయినా ఎక్స్ట్రాడనరీగా చేస్తుంది ఆవిడ. ఏది తీసుకోండి, ఇప్పుడు చూడు, ఉన్నది ఒకటే జిందగీ రామ్ గారితో చేసింది, జస్ట్ ఒక పాత్ర, ఆ పాత్ర చనిపోతుంది కానీ బాగా చేశారు. అలాగే ఇది శతమానం భవతి, అప్పుడులో బ్లాక్ బాస్టర్, అది శర్వానంద్కి.
సో అట్లా ఆవిడకి ఇచ్చిన పాత్ర చిన్న పాత్ర నిడివి చిన్నదైనా చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. రీసెంట్గా ఆవిడకి ఎంటర్ ది డ్రాగన్లో కూడా ప్రదీప్ ఉన్నాడు కదా, తమిళన్ హీరో, ఆయనతో పాటు చేసింది. ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది. సో ఆమెకి ఇచ్చిన పాత్ర వరకు ఆమె న్యాయం చేస్తుంది. సో ఆమెకు ఆల్రెడీ గుడ్ విల్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ అనగా, సాయి పల్లవి అనగా, నిత్యమైన అనగా వాళ్ళు ఎటువంటి పాత్రలు ఇచ్చినా చక్కగా చేసేస్తారు. బట్ బెల్లంకొండ సురేష్ మాత్రం ఎందుకో చాలా డీసెంట్గా బాగా చేశాడు అనిపించింది. మనిషి కూడా హైటు ఒడ్డు పొడుగు ఉంటాడు కాబట్టి ఈ హర్రర్ లాంటి ఇలాంటి కాన్సెప్ట్లకి బాగా సూట్ అయ్యాడేమో అనిపించింది దర్శకుడు ఎంచుకునే విధానము అది. సో కొన్ని సీన్లో లాజిక్ ఉండదు, కొన్ని ల్యాగ్ అయినట్టు అనిపించింది తప్ప ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అంతా మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అడుగడుగున ఈ హర్రర్ అంటే ఆ దర్శకుడు అది బాగా క్యారీ చేయగలిగాడు అది. సో సినిమా ఓకే, కామెడీ కొద్ది తగ్గిన హర్రర్ ఎలివేషన్స్ మాత్రం చాలా బాగా, హీరో ఎలివేషన్తో పాటు హర్రర్ సీన్స్ కూడా చాలా బాగా చూపించాడు. అది సినిమాకి ప్లస్. చూద్దాం మరి ప్రేక్షకులు ఎలా నిర్ణయిస్తారో. ఈ మధ్యకాలంలో అన్ని రేటింగ్స్ వచ్చేస్తున్నాయి, 2, 2.5, 3 అట్లా ఇస్తున్నారు సార్. యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టేసుకొని రివ్యూలు చెప్పేస్తున్నారు. ఇంతకుముందు ఎక్కడో చదివానండి, ఏదో సినిమాకి మొదటి 2 రోజులు బాగా ఆడకపోతే దర్శకుడు ప్రొడ్యూసర్ కలిసి వెళ్ళి రిక్వెస్ట్ చేశారంట, సార్ ఒక 4 రోజులు ఉంచండి, తర్వాత కావాలంటే తీసేయండి అని. లేదండి ఇప్పటికే 2 days అయింది, ఎవరు రావట్లేదు. 3వ రోజు నుంచి అందుకుందంట సినిమా. సో ఇప్పుడు అలా ఉంచితే ఏమో ఎప్పుడు ఎవరికి ఏది నచ్చుతుందో చెప్పలేంగా. అలాగా ఫస్ట్ రోజు అంటే ఫస్ట్ రోజు ఎవడైతే చూసాడో వాడిదే కరెక్టా? కాదు కదా. ఫస్ట్ రోజు చూసినాడు వాడు ఏదో బోర్ కొట్టి వెళ్ళాడో, లేకపోతే ఏదో సినిమా పిచ్చితో వెళ్ళాడో, ఏదో టైంపాస్ చేయాలని వెళ్ళాడో అయి ఉండొచ్చుగా. వాడుండే 3 మైండ్ సెట్ను బట్టి అంటే సినిమా యూనిట్ని ఇబ్బంది పెట్టేలాగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? సో అందుకు ఏ సినిమా కూడా అంత కష్టపడి తీసి ఫ్లాప్గా తీరు, మరీ అంత దారుణంగా ఉండదు. సో అలాగే పొద్దున్న చదివాను ఎక్కడో సినిమా ఒక 4 రోజులు ఉంచిన తర్వాత 5వ రోజు ఎత్తుకు వెళ్ళిపోయిందంట. 100 days దగ్గర 22 centers ఎంతో సినిమా పేరు ఏదో చెప్పారు, నాకు గుర్తులేదు. సో అట్లాగా సినిమా ఉంటే అప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడు బాగానే ఉంది కదా, బాగుంది కదా అని ఒక ఎలివేట్ అవుద్దేమో. 2వ రోజుకే బాగాలేదురా తీసేద్దాం అని అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ప్రతిది కూడా దర్శకుడు ప్రయత్నాన్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేయగలగాలి. లోపాలుంటే చెప్పచ్చు, కానీ సినిమా బాగాలేదు మా వేస్ట్, రివ్యూ చూశాను, రివ్యూ కాదు, సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. సో కాకపోతే కిష్కిందపురి అంటే మనకి రామాయణంలో కిష్కింద టైప్లో కామెడీగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ హర్రర్ కామెడీ చేయించాలనుకున్న దర్శకుడి ప్రయత్నము కొంతవరకు సఫలీకృతమైంది అని చెప్పాలి. హర్రర్ మాత్రం బాగా పండించాడు, అది మాత్రం 100%. ఓకే సార్, థ్యాంక్ యూ.